డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఎన్టీయు హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో 2018-19 ఎడ్యుకేషనల్ ఇయర్లో అడ్మిషన్ పొంది ఫెయిల్ అయిన బీటెక్ విద్యార్థులకు ఆ యూనివర్సిటీ అధికారులు ఒక శుభవార్తనైతే చెప్పారు. ఫైనల్ ఇయర్లో వాళ్ళు 2022లో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలో తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే ఛాన్స్ కల్పించారు. అంటే కొన్ని మార్కుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇందుకు గాను వారికి 30 గ్రేస్ మార్కుల్ని కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 2018-22 బ్యాచ్లో ఫెయిల్ అయిన దాదాపు 2500 నుంచి 3000 మంది విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొందరలోనే దీని మీద మరింత స్పష్టత వస్తుందని చెప్పేసి రిజిస్ట్రార్ మంజూర్ హుసేన్ గారు తెలియజేశారు. ఈ విషయం మీద ఇప్పటికే అన్ని రకాల యూనివర్సిటీ కాలేజీలు, అఫిలియేషన్ కాలేజీ యాజమాన్యాలతో యూనివర్సిటీ వారు డిస్కషన్స్ పూర్తి చేసి సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థుల దరఖాస్తులకు అంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తొందరలోనే ప్రకటన విడుదల చేయనున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు తక్కువ మార్జిన్తో ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. 2018-2022 బ్యాచ్ విద్యార్థులకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గ్రేస్ మార్కులు కలపడం వల్ల కొంతమంది విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం అయితే వచ్చింది. All the best to you. Please like, share and subscribe my channel. Thank you.